వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. అమ్మ నమస్తే. నమస్కారం. అమ్మ ఒకప్పుడు బూచోడు వస్తున్నాడు అన్నం తిను, కాకపోతే చందమామ వస్తు చూపించే అన్నం తిను, ఎంత బాగుందో నిజంగా. ఇప్పుడు పెళ్ళి అంటే మనం ఆడవాళ్ళమై ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆడవాళ్ళకి అన్యాయాలు జరుగుతున్నాయి, మగవాళ్ళకి అన్యాయం జరుగుతున్నాయి. బట్ ఈ ఆడవాళ్ళు చేసేవి ఏదో దయ్యానికి భయపడే వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళకు భయపడుతున్నాం అని కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు దయ్యాలకు భయపడుతున్నాం, ఇప్పుడు ఈక్వల్ గా ఆడవాళ్ళకు భయపడుతున్నాం. చక్కగా అయిపోయినాయి అమ్మా. ఇటు చూసుకుంటే డ్రమ్ములు అయిపోయినాయి, ఇటు చూసుకుంటే కుక్కర్లు అయిపోయినాయి, అదేమంటారు తర్వాత హనీమూన్ తీసుకెళ్లి లోయలు అయిపోయాయి. ఇప్పుడు మిక్సీకి వచ్చింది, కాన్పూర్లో జరిగింది. నిజంగా అబ్బా ఈ ఆడవాళ్ళని మనం చెప్పుకోనికి మనకే ఇంత ఇది ఉంటే ఇక మగాడు పెళ్ళంటే భయపడక ఏం చేస్తారమ్మా. నెక్స్ట్ ఇక వినడం మిక్సీ తర్వాత కూడా ఇక నెక్స్ట్ గ్రైండర్ చున్నీతో అంట, అది కూడా అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందమ్మా, ఎందుకు వీళ్ళకి ఇట్లా అవుతుంది? ఈ కాన్పూర్లో అసలు ఈమె చేసిన ఆ మిక్సీలో ఏదో దోసకో ఇడ్లీకి వేసినట్టు భర్తను వేసేసిందంటే నాకు విచిత్రంగా ఉందమ్మా. 12 సంవత్సరాలు అయిందండి వాళ్ళకి పెళ్ళయి, నిన్న మొన్న జరిగింది కాదు. 12 సంవత్సరాలు. ఎటువంటి లవ్ మ్యారేజ్, ఎటువంటి అనుబంధం ఉంటుంది చెప్పండి. సో ఆవిడికి ఇప్పుడు మళ్ళీ ఇంకొకతను ఎవరో పరిచయం అయ్యి అతని మీద ప్రేమ పుట్టిందంట, ఇతని మీద ప్రేమ తగ్గిపోయింది. ఇది వరకు నాకు తెలిసి ప్రేమ అంటే జీవితంలో ఒక్కరిని చూస్తేనే ఒక్కరితోనే ప్రేమ కలుగుతుంది. ఇంకా మళ్ళీ మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. అదే అదంటారు, ఇదే ఫస్ట్ చూడగానే ప్రేమ పుట్టేది అదే ప్రేమ అని అనేవాళ్ళు. ఇప్పుడు ప్రేమలు సెకండ్కి ఒకసారి పుడుతున్నాయి, సెకండ్కి ఒకసారి. గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుందో సెకండ్స్ ముళ్ళు, అలా ఎవరిని చూసినా కూడా ప్రేమ కలుగుతుంది. పాతోడు వెళ్ళిపోతున్నాడు, సీట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, కొత్తవాడు రావాలి. మరి వాడితో ఎన్ని రోజులు ప్రేమ ఉంటుందో తెలియదు. 12 సంవత్సరాలు కాపురం చేసిన ఒక భార్యకి భర్త మీద విసుగొచ్చి అతని మీద ప్రేమ తగ్గిపోయి ఇంకొకరి మీద ప్రేమ కలిగింది. మరి ఆ ప్రేమ కలిగినప్పుడు పాపం మా అమాయకుడైన భర్త ఉండకూడదు కదా, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా. అందుకని ఏం చేసిందంటే ఏమీ తెలియని ఆ భర్తని అదే ఆ డ్రమ్ములు, కుక్కర్లు, తొయ్యడాలు ఇవన్నీ చూసేసింది ఈమె. కొత్తగా ఏం చేయాలి ఇప్పుడు, ఒక శాస్త్రవేత్త కొత్తగా కనుక్కుంటాడు చూడండి, కనుక్కొని ప్రపంచానికి ఇచ్చేస్తారనమాట. ఇదిగో నేను కనుక్కున్నాను అన్నట్టుగా ఈవిడ అమాయకుడైన ఆ భర్తని ముక్కలు ముక్కలుగా చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ ముక్కలన్నీ తీసుకెళ్ళి మిక్సీలో వేసేసిందంట అండి. మనుషులు ఎందుకు ఇలా అయిపోతున్నారు? నువ్వు మనిషివా, అదేంటి పశువా అని అస్సలు అనకూడదు. ఒక రాక్షసివా, రాక్షసి. మనకు జనరల్ గా ఒక రక్తం కంటికి కనిపించిందంటే కళ్ళు తిరిగిపోతాయి మనకి కదా. అలాంటిది ఒక నీతో కాపురం చేశాడు, నిన్ను నమ్ముకున్నాడు, మీ ఇద్దరు చట్టాపట్టాలేసని తిరిగారు, 12 సంవత్సరాలు భార్యాభర్తలుగా మీరు జీవించారు. అలాంటి ఒక భర్తను చంపేసి మిక్సీలో తిప్పుతుంటే నువ్వు రాక్షసివేనే. మనుషులైతే చేయరండి, మనిషి జన్మ ఎత్తిన ఎవ్వరు కూడా చేయరు. ఇంకా మిగిలిపోయిన ముక్కలన్నీ ఇష్టం వచ్చి జొట విసిరేసిందంట. పొలాల్లో విత్తనాలు చల్లుతారు చూడండి, అలా వేసేసిందంట. ఎట్టుపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమవుతున్నది అసలు ఇక్కడ? ఆడవాళ్లకు, కొంతమంది ఆడవాళ్లకు ఎందుకు బుర్రలో పని చేయటం లేదు? మీకు కావాల్సిన దానికోసము మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మీ ప్రాణాలు తీస్తున్నారు. నీకు నిజంగా ఎస్ ఇతని మీద ప్రేమ పోయింది, అతన్ని చూడంగానే నీకు అసహ్యం పుడుతుంది, అతని ఉనికినే నువ్వు భరించలేవు అనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపో. ఎవరైతే నీకు 24 గంటలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కనిపిస్తున్నాడో వాడి వెంబడే వెళ్ళిపో. అమాయకుడైన భర్త ఏం చేశాడు నీకు? ఎన్నో వీడియోలలో మనం చెప్పుకున్నామంటే, అంటే వేరే వాళ్ళ ప్రాణాలు తీసే అధికారం నీకు ఎక్కడిది? నీకు లేదు కదా అధికారం. నీకు నచ్చనప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. లేదా 10 మందిని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడాల్సింది, నాకు ఇతను నచ్చలేదు, నేను ఇతనితో కాపురం చేయదలుచుకోలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, పలానాడితో నువ్వు రాయల్గా వెళ్ళిపో. లేదు మళ్ళీ పంచాయతీలు పెడితే వింటారా? ఎవరు వినరు కదా అన్నప్పుడు చెప్పకుండా వెళ్ళిపోని. కనీసం ఒక ప్రాణం మిగిలిపోద్దు కదండి ఈ కాలంలో. అంటే ఇప్పుడు ఈ మధ్య జరిగే సంఘటనలను చూసి రాధగారు, జనాలు మగవాళ్ళు ఎలా అయిపోతున్నారంటే భార్యలతో ఒంటరిగా ఉండడానికి భయపడిపోయి కాపురాలు కూడా నలుగురు ఉన్నప్పుడు చేద్దామా అన్నట్టుగా అయిపోతున్నారు. మరి అంతే కదా, లోపలికి వెళ్తే ఇది ఏం ప్లాన్ చేస్తుందో, ఎవరొచ్చి ఈ వెనక తలుపు తెరిస్తే ఎవరొచ్చి కిటికీల నుంచి దూకేసి నా ప్రాణాలు తీస్తారు?
అన్నట్టుగా అయిపోతుందంటే కొంతమంది, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది భార్యలు మాత్రము ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీకు జీవితంలో భర్త నచ్చకపోతే, లేదు భార్య నచ్చకపోతే మీరు వదిలేసి వెళ్ళిపోండి, వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోండి. అంటే ఏ ప్రాణాన్ని కూడా తీయడానికి ఎవరికి అధికారం లేదు. లేదు. ఎవరికి అధికారం ఏ తల్లి కన్నా పిల్లల్ని మీరు ఎలా చంపుతారు? నీకు ఏమాత్రము 12 సంవత్సరాల ఈ కాపురంలో మనం కొన్ని అంటే ఆనందంగా ఉన్న క్షణాలే చెప్తున్నా నేను. మీకు గుర్తు రాలేదా అతన్ని చంపుతున్నప్పుడు? అంటే ఆయనకేమి తెలియదండి, ఆయనకేం తెలీదు. అంటే భార్యని నమ్ముతారు, భార్యనే కదండి నమ్ముతారు. ఇంట్లో భార్యాభర్తలు నమ్మకంతోనే ఇద్దరు ఉంటారు కదా. మీరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసేసి అతన్ని చంపేసినప్పుడు అతని ప్రాణం ఎంత గిలగిలా కొట్టుకొని ఉంటుంది. నేనేం చేశాను, నన్నెందుకు చంపుతుంది ఈమె అని ఆయన ఎంత ఆవేదన పడి ఉంటాడు. అవన్నీ మీకు గుర్తు రాలేదా? అలా నిర్దాక్షిణ్యంగా ఒక ప్రాణిని చంపేశారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఎవరు పెట్టుకోవట్లేదు రాధగారు. నువ్వు 12 సంవత్సరాలు కాపురం చేసిన భర్తనే చంపేశావు. ఈ సంవత్సరంకు పరిచయమైన అతనితో నువ్వు వెళ్ళిపోతావు. మరి అతను నిన్ను ఎలా నమ్ముతాడు? అంతే కదా. అవును. వాడికి ఏ ఏ ఏ విధంగా నీ మీద నమ్మకం ఉంటది? పెళ్ళయ్యి పిల్లలుండి అత్త మామలుండి ఒక సంసారం ఉన్నప్పుడు ఉన్న సంసారాన్ని వదిలేసి నా ఎంబడి నువ్వు వచ్చేసావు. రేపొద్దున నన్ను కూడా నువ్వు అలా చెయ్యవు అనే డౌట్ వస్తుందా రాదా వీళ్ళకి? ఒకవేళ రేపొద్దున అతను చేస్తా అంటే నువ్వు అతనితో వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సేఫ్టీగా ఉంటావా? నీ లైఫ్ లాంగ్ బాగుంటావా? నువ్వు పోలీసులకు చిక్కవా? నువ్వు ఎక్కడుంటావు? నేరం చేసే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, చంపడము అనేది పరిష్కారం కాదు. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. కూర్చోబెట్టి మాట్లాడుకోండి. అతనితో నాకు సంబంధం లేదని వెళ్ళిపోండి. కానీ ప్రాణాలు తీయడం అనేది మీకు మీ హక్కు కాదండి. అది కరెక్ట్. మీ హక్కు. అది మీ సంతోషం కోసము వేరే వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీస్తారు మీరు? ఇది ఎంత అంటే ఈ మధ్యనే ఒక 4 ఏళ్ల నుంచి చాలా ఎక్కువైపోతుందండి. అంటే ఏ భర్త కూడా భార్యతో ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నాడు. ఈరోజు ఏమండి బయటికి వెళ్దామా అంటే భయపడుతున్నాడు, ఏం ప్లాన్ చేసిందో అని. పోనీ గుడికి వెళ్దామా అంటే భయపడుతున్నాడు, రానని చెప్తున్నాడు. పోనీ ఎక్కడికన్నా మన ఇద్దరం ఒంటరిగా ఏకాంతంగా ఉందామంటే వద్దు వద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ చూసి ఏం ప్లాన్ చేస్తుందో అని. సో దయచేసి భర్తలను కూడా ఈ ప్రపంచంలో బతకనివ్వండి. మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ జీవితాల్లో నుంచి వెళ్ళిపోండి. కానీ మీరు చంపే అధికారము ఎవరికీ లేదు. మీరు రాయల్గా వెళ్ళిపోండి. అతను వెళ్ళిపోయిన అతనితో మీరు సుఖంగా ఉంటారా? మళ్ళీ వాడు కూడా మిమ్మల్ని భర్తను తిప్పినట్టు మిమ్మల్ని కూడా మిక్సీలో వేస్తాడా, లేకపోతే డ్రమ్ములో వేస్తాడా అనేది అది మీరే ఆలోచించుకోవాల్సింది. అంటే ఎవరిని చంపే అధికారం లేదు. దయచేసి మగవాళ్ళని కాస్త ఊపిరి పీల్చుకొని ఇవ్వండి, కాస్త గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇవ్వండి. చెప్పడాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకునేలాగా చూడండి. అందుకనే చాలా మంది మగపిల్లలు పెళ్లిళ్ళు అంటే భయపడుతున్నారు. వద్దు ఏమొద్దు, హాయిగా మేము ఉన్నన్ని రోజులు బతుకుతాము, పోయిన రోజుల తర్వాత ఎవరు తీసుకెళ్ళినా మాకు సంబంధం లేదు అనేసి మగపిల్లలు కొంతమంది పెళ్ళిళ్ళు అంటే ఏంది మేము ఇలా బతకడం ఇష్టం లేదా అని అడుగుతున్నారు మనని. కాబట్టి దయచేసి ఆడవాళ్ళు మగవాళ్ళకు కొంచెము వాళ్ళు కూడా బతికేలాగా, ఈ ప్రపంచంలో వాళ్ళు బతికేలాగా కొంచెం టైం ఇవ్వండి. కూర్చొని మాట్లాడుకోండి. ఇలా చంపడం మాత్రము చాలా తప్పండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.